వినాయక చవితి గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను అన్ని శాఖలు సమన్వయంతో పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో స్తంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులతో వినాయక చవితి పండుగ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. పర్యావరణ హిత మట్టి గణేశులు ప్రతిష్ఠించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. పీఓపీ విగ్రహాలతో ఎన్నో అనర్థాలు ఉన్నాయని ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తేవాలన్నారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద పారిశుద్ధ్యం, విద్యుత్ ఏర్పాటు చేయాలని, పెద్ద విగ్రహాల మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకునేలా కమిటీ ప్రతినిధులకు అవసరమైన సూచనలు అందించాలని, నిమజ్జనంకు సంబంధించి నిర్దేశించిన ప్రదేశాల్లో పూర్తిస్థాయి బ్యారికేడ్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీరు, లైటింగ్, మొబైల్ టాయిలెట్ నిర్వహించాలని అన్నారు. గణేష్ చతుర్థి మొదలయ్యే ముందు నిమజ్జనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఈ పండల్స్ పెట్టేటప్పుడు దయచేసి అందరూ పర్మిషన్ తీసుకొని పెట్టాలనే విజ్ఞప్తి. ముందుగా ఆ లొకేషన్స్ పోలీస్ సరిగ్గా ఎంక్వైరీ చేసుకొని సిపి సార్ ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటప్పుడు కరెంట్ డిస్రప్షన్లు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని పోలీస్ అనుమతిస్తుంది. ఈ పర్మిషన్ తీసుకొని పండలు పెట్టమని విజ్ఞప్తి. మెడికల్ బృందం వైపు నుంచి అయినా, ఎలక్ట్రిసిటీ వైపు నుంచి అయినా పండలు పెట్టుకున్నప్పుడు స్ట్రక్చరల్ డిజైన్ కూడా మీరు ఒకసారి చూపించుకొని పెడితే మంచిది. ఎందుకంటే దాని వెయిట్ లోడ్ ఎంత తీసుకుంటుంది, సడన్గా క్రౌడ్ పెరిగినప్పుడు ఆ పండలు కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఆసక్తి ఉందా లేదా జాగ్రత్త తీసుకోండి. ముందుగానే వర్షాలు ఉండేటట్టు ఉన్నాయి, 10-15 రోజులు వర్షాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పండల ఆర్గనైజర్స్ అందరూ దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి.